ఏపీలో ఫలితాలకు ఇంకొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 30న టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ భేటీ కాబోతున్నారు. ఇద్దరు నేతలు పోలింగ్ జరిగిన తీరు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై రివ్యూ చేసే అవకాశాలున్నాయి. 30న బీజేపీ నేతలు కూడా చంద్రబాబుని కలిసే అవకాశం ఉంది. ఏపీలో గెలుపు ఎవరిది అనే దానిపై క్లారిటీ రావడం లేదు. ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తేనే టెన్షన్ కనిపిస్తోంది. ఎవరి అంచనాలు వారివి. టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని కొందరంటుంటే, వైసీపీ వరుసగా రెండోసారి అధికారం చేపట్టబోతుందని ఇంకొందరి వాదన. మరోవైపు రెండు పార్టీల నేతలు సీఎం ప్రమాణ స్వీకారం తేదీలను ప్రకటిస్తున్నారు. జగన్ జూన్ 9న విశాఖలో ప్రమాణ స్వీకారం చేస్తారని వైసీపీ నేతలు ప్రకటనలు చేశారు. అమరావతిలో చంద్రబాబు సీఎంగా ప్రమాణం స్వీకారం చేస్తారని టీడీపీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎవరన్ని ప్రకటనలు చేసినా సీఎంగా ప్రమాణం చేసేది ఒక్కరే. ఆ ఒక్కరు ఎవరన్న ఉత్కంఠ ఏపీ జనాల్లో కంటిన్యూ అవుతోంది. గెలుపు ఖాయమని కూటమి నేతలు చెప్తున్నా వారిని ఓ విషయం మాత్రం కంగారు పెడుతోంది. పెరిగిన పోలింగ్ శాతం గ్రామీణ ప్రాంతాల్లో కావడం, అందులోనూ మహిళల ఓటింగ్ ఎక్కువ జరగడంతో కూటమి నేతల్లో లోలోపల టెన్షన్ స్టార్ట్ అయినట్టు తెలుస్తోంది. దీనిపై ఇద్దరు భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే నియోజకవర్గాల వారీగా పోలింగ్ సరళిపై ఆరా తీశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,69,00,000 మంది మహిళలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆ ఓటు బ్యాంక్ తమదేనని వైసీపీ క్లెయిమ్ చేసుకుంటోంది. అయితే అదంతా ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా టీడీపీ వాదిస్తోంది. పూర్తి స్థాయిలో మహిళా ఓట్ బ్యాంక్ వైసీపీకి వెళ్లలేదని టీడీపీ నేతలు లెక్కలు వేస్తున్నారు. టీడీపీ కూటమి నేతలు ఇప్పటి వరకు గెలుపుపైన ధీమా వ్యక్తం చేయకపోవడం, గెలిచే సీట్లపైన అంచనాలు చెప్పకపోవడంపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇద్దరి భేటీ మరింత ఆసక్తికరంగా మారింది.